సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నియోమెంటాస్ ఎగ్జామ్ 360. ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో మనం చూడబోయే టాపిక్ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల గురించి చూద్దాం. ఈ మధ్యకాలంలో న్యూస్లో చాలా ఎక్కువగా ఉంది, ఎస్పెషల్లీ పాలిటీలో కాస్త అడగడానికి ఆస్కారం ఉన్నటువంటి క్వశ్చన్, బికాజ్ ఇట్ ఈస్ వెరీ మచ్ రిలేటెడ్ టు సమ్ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ లేదా ఆర్టికల్స్, వీటికి సంబంధించి ఉంది ఇన్ఫర్మేషన్. ఇది అందులోని ఏదో కొత్తది అనుకున్నారు గబుక్కుని, కొత్త పార్లమెంట్ భవనం ఇది ఈ మధ్యకాలంలోనే స్టార్ట్ చేసాం. అయితే ఇది చూసే ముందు నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి బోత్ 1 and 2. డీలిమిటేషన్ కమిషన్ గురించి నేను ఆల్రెడీ చాలా క్లుప్తంగానే చెప్పాను లాస్ట్ క్లాస్లో. అయితే దీని గురించి ఆల్రెడీ 2012లోనే క్వశ్చన్ అడిగాడు. ద ఆర్డర్స్ ఆఫ్ ద డీలిమిటేషన్ కమిషన్ కెనాట్ బి ఛాలెంజ్డ్ ఇన్ ఏ కోర్ట్ ఆఫ్ లా. డెఫినెట్గా చేయలేము, ఎందుకంటే స్టాట్యుటరీ బాడీ. డీలిమిటేషన్ కమిషన్ ఇచ్చినటువంటి వివరాలను కూడా మార్చే అధికారం కూడా పార్లమెంట్కి లేదు. దానికి పెద్ద చర్చ జరుగుతుంది. When the orders are laid before the Lok Sabha or State Legislative Assembly, they cannot affect any modification in the orders. అదే చెప్పాను. శాసనసభ కానీ లోక్సభ కానీ డీలిమిటేషన్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలను మార్చేటటువంటి అధికారం వాళ్ళకి లేదు, ఈవెన్ దో దే ఆర్ ద లా మేకింగ్ బాడీస్. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి బోత్ 1 and 2. ఓకే. అయితే ఈ స్పెషల్ సెషన్ ఆఫ్ ద పార్లమెంట్కి సంబంధించి కనుక మనం చూస్తే, సాధారణంగా పార్లమెంట్ ప్రతి 6 నెలలకు ఒకసారి, అంటే గరిష్టంగా వచ్చేటటువంటి వ్యవధి పార్లమెంట్ సెషన్కి మధ్యలో గరిష్టంగా ఎంత వ్యవధి ఉండొచ్చు అంటే 6 నెలలు ఉండొచ్చు. అంటే కనీసం ఒక సంవత్సరంలో పార్లమెంట్ 2 సార్లు మీట్ అవ్వాల్సి ఉంటుంది. వీటినే మనం పార్లమెంట్ సమావేశాలు అంటాం. ముఖ్యంగా బడ్జెట్ సమావేశాలు మనందరికీ కూడా బాగా సుపరిచితమైనటువంటి సమావేశాలు. సో దాని తర్వాత ఇంకా రకరకాలుగా సమావేశాలు అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి. సాధారణంగా పార్లమెంటు మన దేశంలో అయితే 3 సార్లు మీట్ అవుతుంది. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే, ప్రత్యేక సందర్భాలలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు అనేటటువంటివి నిర్వహిస్తారు. దీని గురించి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎగ్జామినేషన్లో కనుక బిట్స్ రూపంలో కానీ లేదా ఆబ్జెక్ట్ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ రూపంలో కానీ కనుక అడిగితే ఎలా అడగచ్చు? ముందుగా స్పెషల్ సెషన్ ఆఫ్ ద పార్లమెంట్స్ అనేవి అవుట్ సైడ్ రెగ్యులర్ సెషన్స్, అంటే సాధారణంగా జరిగేటటువంటి సమావేశాలకు బయట ఉంటాయి. అంటే దే ఆర్ నాట్ రిలేటెడ్ టు ద రెగ్యులర్ సెషన్స్. 1. 2, ఈ స్పెషల్ సెషన్ అనేటటువంటిది, అంటే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు అనేటటువంటి దాని గురించి రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఇవ్వలేదు. ఇట్లాంటి వాటి దగ్గరే మనల్ని సాధారణంగా ఎంసీక్యూస్ ఇచ్చినప్పుడు బాగా కన్ఫ్యూజ్ చేస్తాడనమాట. ఎందుకంటే ఒకవేళ మీరు ఈ పాయింట్ చదివి మీరు టిక్ పెట్టుకున్నారనుకోండి, బాగుంటుంది, కొంచెం గుర్తుంటుంది. కాబట్టి చదవకుండా మనం ఎగ్జామినేషన్లోకి వెళ్ళినా లేదా చదివింది మర్చిపోయి కనుక ఎగ్జామినేషన్లోకి వెళ్ళినా ఏమవుతుందంటే, ఇలాంటివి అసలు మనం పసిగట్టడం చాలా కష్టం అన్నమాట. అది రాజ్యాంగంలో ఉందా లేదా, ఎందుకంటే రాజ్యాంగం మొత్తం గుర్తుపెట్టుకుంటే అద్భుతం. అది అంబేద్కర్ గారే గుర్తుపెట్టుకోలేక ఆయన పుస్తకం పట్టుకుని ఉంటాడు ప్రతి స్టాట్యూలోని. సో అంత పెద్ద రాజ్యాంగం రాశారు ఆయన. సో కాబట్టి అంత ఈజీ కాదు టు రిమెంబర్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ఇట్స్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ దేర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. సో కాబట్టి ఇది రాజ్యాంగంలో లేదు ఈ పదం స్పెషల్ సెషన్ అనేటటువంటిది, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. 3, the president as per article 85 clause 1 of the constitution summons both regular and special sessions. సాధారణంగా మనకి పార్లమెంట్ అని చెప్పినప్పుడు పార్లమెంట్లో 3 ఉంటాయి. 1 లోక్సభ, 2 రాజ్యసభ, 3 రాష్ట్రపతి. ఈ మూడింటిని కలిపే మనం పార్లమెంట్ అని పిలుస్తాం. అందుకే లోక్సభలోని రాజ్యసభలోని ఒక బిల్లు పాస్ అయిన తర్వాత బిల్లు చట్టంగా మారాలి అంటే కనుక అది ప్రెసిడెంట్ సంతకం పెట్టాలి. సో లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్ ఈజ్ ఈక్వల్ టు పార్లమెంట్. అయితే ఈ పార్లమెంట్ నార్మల్గా పార్లమెంట్ రెగ్యులర్ సెషన్స్ కానీ స్పెషల్ సెషన్స్ కానీ సమ్మనింగ్ అనేటటువంటిది, అంటే ఎవరు పిలుస్తారు, ఇగో రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి అని ఎంపీలందరికీ ఏ వ్యక్తి ద్వారా వార్త అనేటటువంటి చేరుతుందంటే ప్రెసిడెంట్ ద్వారా. సో అదే ఆర్టికల్, అదే 85 clause 1 ప్రకారమే రెగ్యులర్ సెషన్స్, అంటే సాధారణ పార్లమెంట్ సమావేశాలు ఏ మాదిరిగా అయితే పిలుస్తారో ప్రత్యేక సమావేశాలను కూడా అదే మాదిరిగా పిలుస్తారు. అంటే ఆర్టికల్ 85 clause 1లోనే పిలుస్తారు. అలాగే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కనుక మనం చూస్తే ఎక్కడా కూడా రాజ్యాంగం ఈ ప్రత్యేక సమావేశాలు అనేటటువంటి పదాన్ని వాడలేదు. ఆర్టికల్ 85 clause 1 ప్రకారం ప్రెసిడెంట్ పార్లమెంట్ని సమ్మన్ చేస్తాడు, అంటే ప్రెసిడెంట్ ద్వారానే పార్లమెంట్ అనేటటువంటిది ప్రారంభమవుతుంది. సాధారణంగా మనకి పార్లమెంట్ సమావేశాల మధ్య గరిష్టంగా ఎంత ఉండాలి అంటే 6 నెలలకు మించి ఉండకూడదు. అంటే 6 months గ్యాప్ ఉండొచ్చు, 6 monthsకి మించి ఒకరోజు కూడా గ్యాప్ ఉండకూడదు. సార్ ఉంటే ఏమవుతుంది అంటే ఉండకూడదు అంతే. క్యాన్సర్ వస్తే ఏమవుతుంది, మనిషికి పోతాడు. ఇక్కడ కూడా అంతే, ఉంటే ఏమవుతుంది అంటే అలా ఉండకూడదు.
మన తాలూకా పార్లమెంటరీ వ్యవస్థ, మన ప్రజాస్వామ్యం ఇవన్నీ సజావుగా సాగాలంటే ఇవన్నీ పాటించాలి. దిస్ ప్రొవిజన్ ఈజ్ ఇంటెంటెడ్ టు గ్యారంటీ మినిమం నెంబర్ ఆఫ్ ద పార్లమెంటరీ సిట్టింగ్స్. ఇది ఎందుకు ఈ 6 నెలల వ్యవధి అనేటటువంటిది మనం పెట్టాము రాజ్యాంగంలో అంటే, కనీసం మినిమం నెంబర్ ఆఫ్ డేస్ అంటే కనిష్టంగా కొన్ని రోజులు పార్లమెంటేరియన్స్ కలవాలి పార్లమెంట్ సెషన్స్లో. ఎందుకంటే పార్లమెంట్ని మనం శాసన వ్యవస్థగా చెప్తూ ఉంటాం. పార్లమెంట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, ఈ రెండింటిని మనం శాసన వ్యవస్థ అని అంటాం. అంటే చట్టాలకు రూపకల్పన అనేటటువంటిది ఇక్కడే జరుగుతుంది. దేశంలో చట్టబద్ధమైనటువంటి పాలన రావాలన్నా, ఏదైనా విషయాలకు చట్టాలు చేయాలన్నా అది కేవలం మనం శాసన వ్యవస్థలోనే చేస్తాం. ఈ శాసన వ్యవస్థల్లో అసలు పార్లమెంటేరియన్స్ కానీ లేదా శాసన సభ్యులు కానీ రాలేనటువంటి పరిస్థితులు అనేటటువంటి ఉత్పన్నమైతే ఆ దేశంలో అసలు డెమోక్రసీ అనేటటువంటిది రన్ అయ్యేటటువంటి అవకాశం ఉండదన్నమాట. సో కాబట్టి పార్లమెంటరీ డెమోక్రసీ అంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ అనేటటువంటిది సజావుగా సాగాలి అంటే కనీసం కొన్ని రోజులైనా కూడా శాసనసభ అనేటటువంటిది నడవాలి. ఆ ఉద్దేశంతో మినిమం నెంబర్ ఆఫ్ పార్లమెంటరీ సిట్టింగ్స్ అనేటటువంటివి మనం ఎప్పుడు కూడా చేస్తూ ఉంటాం. దాని అర్థం ఏంటి? కనీసం 2 సార్లు పార్లమెంట్ కలవాలి అంటే గరిష్టంగా ఎన్నిసార్లు అయినా కలవచ్చు. అంటే ఇప్పుడు 2 సార్లు పార్లమెంట్ మినిమం కలవాలి. ఏదో స్పెషల్ సెషన్స్లో 6 సార్లు కలిసింది అనుకోండి సంవత్సరంలో, ఎవరు ఆపరు, కలవచ్చు, వాళ్ళ ఇష్టం. అలాగే ఆర్టికల్ 352 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే, డస్ రిఫర్ టు ఏ స్పెషల్ సిట్టింగ్ ఆఫ్ ద హౌస్ విచ్ డీల్స్ విత్ ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ. సాధారణంగా మనం నేషనల్ ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతూ ఉంటాం. ఈ నేషనల్ ఎమర్జీ అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది జరిగేటటువంటి సందర్భాలలో స్పెషల్ సెషన్స్కి పిలుస్తారు. సో మనకి 1977లో కూడా అటువంటి సమయాల్లో ఇది జరిగినాయి. అలాగే 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978 ఏం చెప్పిందంటే స్పెషల్ సిట్టింగ్ కోసం అంటే ఇవన్నీ కూడా ఎమర్జెన్సీ వచ్చినటువంటి అత్యవసర పరిస్థితి వచ్చింది మన దేశంలో 1971 నుంచి 77 వరకు కూడా ఎమర్జెన్సీ వెళ్ళింది. వచ్చిన ఎమర్జెన్సీ ఎందుకంటే బంగ్లాదేశ్ కారణంగా పాకిస్తాన్తో యుద్ధం కారణంగా వచ్చింది. తర్వాత రాజకీయ అనిశ్చితి కారణంగా 75 నుంచి 77 ఇంటర్నల్ ఎమర్జెన్సీ వచ్చింది దేశంలో. ఆ సమయాల్లో మన తాలూకా రాజ్యాంగంలో చాలా లూప్ హోల్స్ అనేవి బయటపడ్డాయి ఇందిరాగాంధీ గారి రిజైమ్లో. అప్పుడు 44వ రాజ్యాంగ సవరణ చేసి 1978లో ఏం చెప్పారంటే, ఇట్ యాడెడ్ ద పార్ట్ రిలేటెడ్ టు స్పెషల్ సెషన్ టు యాడ్ సేఫ్ గార్డ్స్ టు పవర్ ఆఫ్ ప్రొక్లైమింగ్ ఎమర్జెన్సీ ఇన్ ద కంట్రీ. అంటే దేశంలో ఏ కారణం చేతైనా అత్యవసర పరిస్థితి పెట్టాలి అన్నప్పుడు ఖచ్చితంగా పార్లమెంటు ఈ ప్రత్యేక సమావేశాల్లో కలిసి అక్కడ ఎమర్జెన్సీ అనేటటువంటిది పెట్టాలి. ఎందుకు అంటే 1975లో ఎలా చేశారంటే అసలు ఎమర్జెన్సీ పెట్టేటప్పుడు పార్లమెంట్ని అడగల, స్పెషల్ సిట్టింగ్ అనేదే లేదు. సో పార్లమెంట్ నడవట్లేదు కాబట్టి అంటే అప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరగట్లేదు కాబట్టి క్యాబినెట్ రెజల్యూషన్తో ఎమర్జెన్సీ పెట్టేశారు. అప్పుడు ఎంత ఇబ్బంది, అది దేశానికి ఎంత ఇబ్బంది వచ్చింది 1975-77 ప్రాంతంలో. సో కాబట్టి అలా జరగకుండా ఒకవేళ ఎమర్జెన్సీ పెట్టాలని అనుకుంటే ఖచ్చితంగా పార్లమెంట్ సెషన్ పెట్టాలి. పార్లమెంట్ కనుక అక్కడ రెగ్యులర్గా ఉన్నటువంటి సెషన్స్ జరగకపోతే సమావేశాలు ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని తీసుకొచ్చి మాత్రమే ఈ ఎమర్జెన్సీ అనేటటువంటి దాన్ని పెట్టాలి. అలాగే దీనికి సంబంధించి గతంలో ఎప్పుడైనా కూడా ఈ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరిగాయా? ఎందుకు జరగలేదు? జిఎస్టీ బిల్లును పాస్ చేసేటప్పుడు అసలు చాలా కొత్తగా పాస్ చేశారు దాన్ని. 2017లో మోడీ గారు జాయింట్ మిడ్ నైట్ సెషన్ పెట్టాడు ఆయన. అంటే రాత్రి 12 అయినా కూడా జిఎస్టీ మీద చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అప్పుడప్పుడు మన ఎంపీలు ఎమ్మెల్యేలు ఒక్కొక్కసారి ఫిష్ మార్కెట్లో తిట్టుకున్నప్పటికీ కూడా పని చేస్తుంటారు అప్పుడప్పుడు రాత్రి 12 గంటలకి అది కూడా కూర్చొని. మనం అయితే నైట్ అవుట్ కూడా చేయం 12ంటికి. అదే 2023లో కూడా ఇప్పుడు పార్లమెంటరీ అఫైర్స్ ఈ మధ్య కాలంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మరొకసారి ఈ పార్లమెంటరీ సెషన్ అనేటటువంటి దాన్ని పిలుస్తున్నారు. ఎందుకు పిలుస్తున్నారో చెప్పలా. రకరకాల వ్యక్తులు రకరకాలుగా చెప్తున్నారు. హైదరాబాద్ని యూనియన్ టెరిటరీ చేస్తారు, ఇట్లాంటి విషయాలు కూడా చెప్పారు అందులోని. సో ఎందుకు పిలుస్తున్నారు అనేది ఎజెండా అనేటటువంటిది మనకు చెప్పలేదు, కానీ బట్ జరగడం అనేటటువంటిది మాత్రం జరుగుతుంది. ఎస్పెషల్లీ సెప్టెంబర్ 18 నుంచి సెప్టెంబర్ 22 వరకు క్వశ్చన్ అవర్, 0 అవర్ లేకుండా, ప్రైవేట్ మెంబర్స్ బిజినెస్ ఇవేవి లేకుండా ప్రభుత్వం స్పెషల్ సెషన్కి పిలిచింది. ఇదే ప్రత్యేక సమావేశాలు అని చెప్పి మనకి ఎక్కువగా న్యూస్లో కనిపిస్తున్నాయి. అయితే ఈ ప్రత్యేక సమావేశాలను ఎవరు పిలుస్తారు? రెగ్యులర్ సమావేశాలను ఎలా అయితే ప్రెసిడెంట్ పిలుస్తారో ప్రత్యేక సమావేశాలను కూడా ప్రెసిడెంటే పిలుస్తారు. అలాగే ఈ స్పెషల్ సెషన్స్లో మనకు 2 రకాలు ఉంటాయి. ఒకటి ప్రాపర్ స్పెషల్ సెషన్స్, 2 మిడ్ నైట్ స్పెషల్ సెషన్స్. ప్రాపర్ స్పెషల్ సెషన్స్ అంటే ఏంటంటే ఇందులో డిబేట్స్
డిస్కషన్స్ అనేటటువంటివి జరుగుతాయి. అంటే చర్చలు వాదనలు అనేటటువంటివి జరుగుతాయి. ఇది మనకు 1962లో ఇండో చైనా వార్ అప్పుడు వచ్చింది, నెహ్రూ గారు బతుకున్నప్పుడు. తర్వాత మిడ్ నైట్ సెషన్స్ అంటే ఏమంటారంటే ఇందులో డిబేట్స్ ఏముండవు అనమాట, ఓన్లీ ఓటింగ్ వేస్తారంతే. ఏదైనా ఒక చట్టాన్ని పాస్ చేయడానికి లేదా ఒక బిల్లును పాస్ చేయడానికి మాత్రమే ఈ మిడ్ నైట్ సెషన్స్ పెడతారు. అది 2017లో జిఎస్టీ అనేటటువంటి దాన్ని అమలు చేసేటటువంటి సమయంలో, జిఎస్టీని తీసుకొచ్చేటటువంటి సమయంలో మిడ్ నైట్ సెషన్ పెట్టారు. ఇది ఒక్కటే ఎగ్జాంపుల్. అలాగే ప్రైమ్ మినిస్టర్ స్పెషల్ సెషన్ ఆఫ్ ద పార్లమెంట్ ఈ మధ్య కాలంలో సెప్టెంబర్ 18 నుంచి 22 మధ్య జరిగినటువంటి స్పెషల్ సెషన్స్లో ఎందుకు స్పెషల్ సెషన్స్కి పిలిచారయ్యా అంటే 75 సంవత్సరాలు మన భారతదేశానికి సంబంధించి స్వతంత్ర దేశంగా ఏర్పడిన తర్వాత మన పార్లమెంట్ తాలూకా జర్నీ 75 సంవత్సరాలు అయింది. ఈ 75 సంవత్సరాల్లో ఒకసారి అంటే చూడండి గెట్ టుగెదర్ అంటాం మనం. ఎప్పుడన్నా 10th క్లాస్ అది చదువుకున్న వాళ్ళు గెట్ టుగెదర్ చేస్తారనమాట. ఇక్కడ కూడా అట్లనే 75 సంవత్సరాలు మనకి ఆల్రెడీ పూర్తయింది కాబట్టి సో ఏం చేసాం ఈ 75 సంవత్సరాలు అనేది ఒక డిస్కషన్కి పిలిచారట. అలాగే ఎక్నాలజ్మెంట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద కరెంట్ పార్లమెంట్ బిల్డింగ్. ఇప్పుడున్న పార్లమెంట్ బిల్డింగ్ ఎలా ఉంది అంటే వచ్చిన వాళ్ళందరినీ అడుగుతారు కాబట్టి బాగుందా, మీకు సౌకర్యంగా ఉందా, అదే ఏదో ఉంటుంది చూడండి ఒక సినిమాలో టిఫిన్లు తిన్నారా, కాఫీలు తాగారా అని అడుగుతారు. సేమ్ అట్లాగనే ఈ కొత్త బిల్డింగ్ ఎట్లా ఉంది ఎక్నాలజ్ చేయడానికి. డెఫినెట్గా చాలా అద్భుతమైన బిల్డింగ్ కట్టారు. ఈవెన్ రెక్టర్ స్కేల్ మీద 7 పైన మ్యాగ్నిట్యూడ్ వచ్చినా కూడా బిల్డింగ్ కూలిపోదట. సో అద్భుతమైనటువంటి బిల్డింగ్ కట్టారు అనుకోండి, నేను కాదనట్లేదు జోక్ చేసినప్పటికీ కూడా. సో ఈ బిల్డింగ్ని ఎక్నాలజ్ చేయడానికి. అలాగే రెన్యూడ్ కాన్ఫిడెన్స్, అచీవ్మెంట్స్ అండ్ క్యాపబిలిటీస్ ఆఫ్ ద అమృత్ కాల్. ఈ మధ్యకాలంలో ఇలాంటి పేర్లు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చాలా ఎక్కువగా తీసుకొస్తుంది, బీజేపీ ప్రభుత్వం. అమృత్ కాలు, అచ్చేదిన్ నారాహాయ్ ఇలాంటివన్నీ. అచ్చేదిన్ కాదు చచ్చేదిన్ వచ్చినాయి కోవిడ్ సందర్భంగా. సో ఈ అమృత్ కాలు ఇలాంటి వాటి గురించి కాన్ఫిడెన్స్, అచీవ్మెంట్స్ అండ్ క్యాపబిలిటీస్ అనేవి మనకి ఎట్లా ఉన్నాయి, మన దేశాన్ని ఇంకా ఎట్లా ముందుకు తీసుకుపోవాలా, ఇలాంటి విషయాలను కూడా కొంత చర్చించారు. అలాగే ఇండియన్ ఇంక్లూజన్ ఆఫ్ ఆఫ్రికన్ యూనియన్ ఇన్ G20. ఇటీవల G20 సమావేశాలలో ఆఫ్రికా నుంచి మనకి పెద్దగా ప్రాతినిధ్యం లేదు, ఏదో సౌత్ ఆఫ్రికా లాంటిది 1-2 దేశాలు ఉన్నాయి. సో ఈ ఆఫ్రికన్ యూనియన్ని G20లో కలిపారు ఈ మధ్యకాలంలో G20 ప్రెసిడెన్సీలో. సో దీన్ని రికగ్నైజ్ చేయడానికి ఇండియా చాలా దౌత్యపరమైనటువంటి సంబంధాలు అభివృద్ధి చేస్తుందని చెప్పడానికి కూడా చేశారు. అలాగే ఇండియా ఎమర్జెన్స్ యాజ్ విశ్వామిత్ర గ్లోబల్ ఫ్రంట్ డ్యూరింగ్ ద G20 సమావేశాలని చాలా చక్కగా నిర్వహించారు. ఎక్కడా ఏ గొడవలు జరగలేదు. అమెరికా ప్రెసిడెంట్ కూడా భారతదేశానికి వచ్చాడు అంటే డెఫినెట్గా భారతదేశం తాలూకా గొప్పతనం అనేటటువంటిది ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంది. ఇక్కడ విశ్వామిత్ర అంటే మీరు గబుక్కుని మన విశ్వామిత్రుడు అనుకున్నారు, అది కాదు. విశ్వామిత్ర అంటే గ్లోబల్ ఫ్రెండ్ అని, అంటే అందరికీ మిత్రులం, మనం ఎవరికి శత్రువులం కాదు. అది G20లో మనం తేడతాళం చేసాం. సో ఈ విషయాన్ని కూడా ఒకసారి కలెక్టివ్గా చెప్పుకోవడానికి కానీ ఈ స్పెషల్ సెషన్ ఆఫ్ ద పార్లమెంట్ని పిలిచారు. ఇది జరిగినటువంటి విషయం. అలాగే హైలైట్ ద కంటిన్యూస్ గ్రోత్ ఆఫ్ ట్రస్ట్ అమాంగ్ ద కామన్ సిటిజన్స్ ఇన్ దేర్ పార్లమెంట్ ఓవర్ 75 years. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు 75 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా పార్లమెంట్ ప్రజాస్వామ్య వ్యవస్థ పైన నమ్మకం వచ్చేటటువంటి విషయాలను కూడా హైలైట్ చేయాలి అనేటటువంటి అంశాన్ని. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ప్రైమ్ మినిస్టర్ గారి నోట్లోంచి వచ్చాయి. ప్రైమ్ మినిస్టర్ గారి నోట్లోంచి వచ్చాయంటే ప్రభుత్వానికి అవన్నీ ఇంపార్టెంట్ అనా? ప్రభుత్వానికి ఇంపార్టెంట్ అంటే మీరు రాసే ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ అనా? గ్రూప్ 1, గ్రూప్ 2, UPSC లాంటి ఎగ్జామ్స్కి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ గారు కానీ లేదా పెద్ద పెద్ద మంత్రులు ఉంటారు, క్యాబినెట్ మంత్రులు, వీళ్ళు కానీ వీళ్ళు చెప్పిన అంశాలను చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే వాట్ ఈజ్ ఇంపార్టెంట్ టు ద గవర్నమెంట్ విల్ ఆల్సో బీ ఇంపార్టెంట్ ఫర్ ద పబ్లిక్ సెక్టర్ ఎగ్జామ్స్. అర్థమవుతుందా? ABPSC, TSPSC, UPSC, ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్, పబ్లిక్ సెక్టర్ కాదు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్కి ఇవే ఇంపార్టెంట్. మనం ఇవి చదవం, ఏం చదువుతాం? మ్యాగజైన్లో వచ్చినవి, పేపర్లో వచ్చినవి ఇవి చదువుతాం. ఎప్పుడు ఇది చూడాలి. ఎగ్జామినేషన్ తాలూకా ట్రెండ్ ఎప్పుడు ఏముంటుంది? ఎనీథింగ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ టు ద గవర్నమెంట్ దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్. గవర్నమెంట్కి ఏది ఇంపార్టెంట్ అని ఎలా తెలుస్తుంది? ఈ ప్రైమ్ మినిస్టర్లు వీళ్ళు మాట్లాడేది చూడాలి. అలాగే కండెమ్నేషన్ ఆఫ్ టెర్రరిస్ట్ అటాక్ ఆన్ పార్లమెంట్ యాజ్ అన్ అటాక్ ఆఫ్ సోల్ ఆఫ్ ఇండియా. 2002 అనుకుంటాను బహుశా పార్లమెంట్ అటాక్ జరిగింది కదా మన పార్లమెంట్ మీద, వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు. సో పాకిస్తాన్ ముష్కరులు వచ్చి మన దేశం మీద పార్లమెంట్ మీద అటాక్ చేశారు. దాన్ని కూడా ఇప్పుడు మరొకసారి గుర్తు చేసుకొని కండెమ్ చేశారు. ఈసారి అలాంటి అటాక్లు జరగకుండా చాలా లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీని పెట్టారు ఇప్పుడు వచ్చిన కొత్త పార్లమెంట్ బిల్డింగ్. అలాగే ఎంఫసిస్ ఆన్ పార్లమెంట్ యాజ్ ద ఫోకల్ పాయింట్ ఆఫ్ ద పబ్లిక్ ట్రస్ట్ విట్నెస్ ద ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ. భారత స్వాతంత్రంలో అలాగే భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంట్ ఏ విధంగా దేశంలో ఉన్నటువంటి పౌరుల తాలూకా నమ్మకాన్ని తీసుకుని ఎదిగింది అనేటటువంటి అంశాన్ని కూడా ఒకసారి చెప్పడానికి గాను ఈ స్పెషల్ సెషన్స్ ఆఫ్ ద పార్లమెంట్ అనేటటువంటి దాన్ని చేయడం జరిగింది.
అలాగే దీనికి సంబంధించి బిఆర్ అంబేద్కర్ కూడా ఒకటి చెప్పారు. బిఆర్ అంబేద్కర్ బిలీవ్డ్ ఇన్ రెగ్యులర్ పార్లమెంటరీ సెషన్స్ అండ్ రిజెక్టెడ్ ప్రపోజల్స్ ఫర్ ఇయర్ రౌండ్ లాంగర్ సెషన్స్ టు ప్రివెంట్ ఫ్యాటిగ్ అమంగ్ ద లెజిస్లేటర్స్. అసలు అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే, సాధారణంగా మనం ఎప్పుడూ జరుపుకునేటటువంటి పార్లమెంట్ సెషన్స్కి ఎక్కువగా విలువనివ్వండి, ఎప్పుడు నిరంతరము కూడా పార్లమెంటులో ఉన్నటువంటి సభ్యుల్ని పార్లమెంటుకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయమాకండి, ఎందుకంటే ప్రజలకి ఎప్పుడు కూడా ప్రతినిధులు దగ్గరగా ఉండాలి. పార్లమెంట్లో కూర్చుంటే ఏమవుతుంది, నిద్ర వస్తుంది వాళ్ళకి. మనకి ఎంతమందిని చూడాలి పార్లమెంటేరియన్స్ని, అసెంబ్లీలో ఉండేటటువంటి అసెంబ్లీ ఎమ్మెల్యేస్ని, నిద్రపోతుంటారు వాళ్ళు ఇట్లా. ఎందుకంటే బాగా తింటారు, లోపల పోయి క్యాంటీన్ ఉంటుంది అక్కడ. మీరు ఎప్పుడైనా పార్లమెంట్కి వెళ్ళారో లేదో, పార్లమెంట్కి వెళ్తే క్యాంటీన్ ఉంటుంది, ఈ మధ్యన తీసేశారు. అంతకుముందు ఫుడ్ 5 రూపాయలు అంతే, బిర్యానీ కూడా 12 రూపాయలు ఎంతో ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. సో ఇవన్నీ తింటారు వచ్చి హాయిగా, టిఫిన్లు కూడా తింటారు ఇంట్లో, తక్కువ రేట్ ఇక్కడ, జిఎస్టీలు అది ఉండవు. సో కాబట్టి ఇక్కడికి వచ్చి తింటారు, మంచిగా నిద్ర వస్తుంది వాళ్ళకి. ఎవరో ముందు ఉంటారు, అమిత్ షానో మోడీ గారో లేదా నిర్మలా సీతారామనో, కొంచెం ఇంపార్టెంట్ పీపుల్ హూ డిస్కస్ ద డైలీ బిజినెస్, వీళ్ళు మాట్లాడతారు. మిగతా వాళ్ళంతా వెనకాల ఫుల్ తినేసి హ్యాపీగా పండుకుంటారనమాట. అట్లా ఉండకూడదు ఎప్పుడు కూడా. ప్రజాప్రతినిధులు ప్రజలకి దగ్గరగా ఉండాలి. సో కాబట్టి అంబేద్కర్ గారు ఎప్పుడు కూడా రెగ్యులర్ పార్లమెంట్ సెషన్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ స్పెషల్ పార్లమెంట్ సెషన్స్కి ఆయన ఇవ్వలేదు. సో సెషన్ ఫ్రీక్వెన్సీ హ్యాస్ వ్యారీడ్ ఓవర్ ది ఇయర్స్. ప్రీ ఇండిపెండెంట్ ద సెంట్రల్ అసెంబ్లీ మెట్ ఫర్ అబౌట్ 60 days యాన్యువల్లీ, ఇంక్రీజ్ టు 120 days ఇన్ ద ఫస్ట్ 2 decades ఆఫ్ ద ఇండిపెండెన్స్. ఇనీషియల్గా చూడండి, రాజ్యాంగం వచ్చినటువంటి కాలంలో, అలాగే రాజ్యాంగాన్ని రాయడానికి కూడా చాలా తక్కువ సమయమే కలిశారు స్టార్టింగ్ ఉన్నటువంటి పార్లమెంటేరియన్స్. ఆ తర్వాత ఖచ్చితంగా పార్లమెంట్లో కలిసేటటువంటి నెంబర్ ఆఫ్ డేస్ పెరుగుతున్నా పార్లమెంట్ తీసుకొచ్చేటటువంటి చట్టాల తాలూకా ఎఫెక్టివ్నెస్ అనేది తగ్గుతుంది. అంటే పార్లమెంట్లో ఎక్కువసేపు కలవడం వల్ల, పార్లమెంటేరియన్స్ ఎక్కువ సమయం గడపడం వల్ల ఏం మంచి చట్టాలు రావు, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే నెంబర్ ఆఫ్ డేస్, దట్ డజంట్ మీన్ దట్ దెర్ ఈజ్ అ గుడ్ గవర్నెన్స్. అర్థమవుతుందా? సో ఎక్కువ సమయం అని కాదు, ఎక్కువగా జనాలతో గడపాలి, దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇది స్పెషల్ సెషన్స్ ఆఫ్ ద పార్లమెంట్కి సంబంధించి. దానికి ఒక క్వశ్చన్ ఇచ్చాను చూడండి. బడ్జెట్ సెషన్ పార్లమెంట్లో ఉన్న అన్నిటిలోని లాంగెస్ట్ సెషన్. జాయింట్ సెషన్ ఆఫ్ ద పార్లమెంట్ అంటే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ బిల్లు పాస్ అవ్వకపోతే జాయింట్ సెషన్ పెడతారు. దీనికి ప్రెసిడెంట్ నేతృత్వం వహిస్తారు. ఈ క్రింది వాటిలో ఏది కరెక్ట్? మెయిన్స్లో కూడా ఇచ్చాను, గ్రూప్ 1 అలాగే యూపీఎస్సీ అభ్యర్థులకు పనికొస్తుంది. టు వాట్ ఎక్స్టెంట్ ద పార్లమెంట్ ఈజ్ ఏబుల్ టు ఎన్ష్యూర్ అకౌంటబిలిటీ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ ఇన్ ఇండియా. దేశంలో కార్యనిర్వాహక జవాబుదారీతనాన్ని పార్లమెంట్ ఏ మేరకు మీ దృష్టిలో నిర్ధారించగలదు? 200 పదాల్లో రాయండి. దట్ విల్ హెల్ప్ యువర్ ఆన్సర్ రైట్. సో ఇది స్పెషల్ సెషన్స్ ఆఫ్ ద పార్లమెంట్కి సంబంధించి. ఎనీ అదర్ టాపిక్స్ విచ్ యూ ఫీల్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్, విచ్ యూ వాంట్ మీ టు ఎక్స్ప్లెయిన్, మీరు కింద కమెంట్ సెక్షన్స్లో పెట్టచ్చు. నేను ఆ టాపిక్స్ చెప్పడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.